హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ దేవి బ్లాగ్స్. ఇవాళ ఈజీగా బంగాళదుంప కర్రీ ఎలా చేస్తానో నా స్టైల్లో చూడండి. దానికి కావాల్సిన బంగాళదుంపలు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు దినుసులు, రుచికి తగినంత పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు కోర్స్ స్టార్ట్ చేద్దాం. ఒకటి ఆయిల్ 3 స్పూన్లు వేయాలి. లోపల చూపించమ్మా. ఇంకా ఆయిల్ 3 స్పూన్లు వేసాను. తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు బంగాళదుంపలు, ఇలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫస్ట్ బంగాళదుంపలు వేపుకోవాలి. కొంచెం మూత పెడతాము. ఇవి బంగాళదుంపలు తోలు తీసి పచ్చి కోసాను. అవి పచ్చి వాసన పోయేసరికి వరకు మగ్గనివ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి వేస్తారు, కానీ మా పిల్లలు ఇలానే తింటారు, అందుకని ఉడకబెట్టలేదు. పచ్చియే వేసాను. కొంచెం నూనెలో మగ్గనిచ్చాక ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవి వేస్తాను. ఎలా వేస్తాను చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మగ్గాలి కదా. ముందే ఆనియన్స్ వేస్తే మాడిపోతాయని చెప్పి బంగాళదుంపలు వేసాక ఆనియన్స్ తర్వాత వేస్తున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా మగ్గింది కదా, ఇది రుచికి తగ్గ పసుపు, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి కొంచెం. చూసారా ఎలా ఉందో, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిపోయింది, 2 నిమిషాలు. దుర్గా, నిన్న తాతగారిలో నువ్వేంటి చేసుకొచ్చావు? అదే షాంపూ అనుకొని తాత టమోటా సాస్ని తలస్నానం చేద్దాం అన్నట్టు పెట్టాడు అన్నా. ఏంటి మాట్లాడు అంటే మా తాత టొమాటో సాస్ని, టొమాటో కెచప్ని షాంపూ అనుకొని దాచుకున్నాడంట 3 days నుంచి. షాంపూ వాడదామని.
కరెక్ట్గా వెళ్ళి నేను చూసి మా తాతను బతికిచ్చా. మీ తాతను బతికిచ్చావా? ఒకసారి అది టమాటా కచ్చప్పు ప్యాకెట్ని షాంపూ ప్యాకెట్ అనుకున్నాడా? ఒకసారి తలస్నానం చేయనీయాల్సింది, అప్పుడు తెలిసేది మీ తాతకి. కనపడలేదు కావాలి పాపం కళ్ళు కదా. ఇప్పుడు కొంచెం మగ్గింది. ఇప్పుడు టమోటా ముక్కలు, ఇది కొత్తిమీర, కరివేపాకు, ఇది చిన్నులపాయ. ఇప్పుడు టమోటా ముక్కలు, ఇందాకడ మీ తాత నువ్వు ఏమేమి నాటారు మొక్కలు చెప్పు దుర్గా. నాకు తెలీదు నాటం. మునక్కాయ కొమ్మ ఇస్తే నాటాడా? జాంకాయ, మునక్కొమ్మ. ఇందాక మీ తాత నిన్ను నాటింది ఏంటంటే మునక్కొమ్మలు, జామ మొక్కలు, అవేనా? అవి కనకాంబరాల మొక్కలు, అవి నాటావు. ఎలా మొక్కలు అవుతాయో అవో తెలియదు, నాటడానికి అయితే నాటావు. నువ్వేం నాటావు దుర్గా? ఒకసారి నువ్వు నాటింది చెప్పవా ఒకసారి? కనకాంబరం. కనకాంబరం ఎలా నాటా? నాకు నాటడం తెలీదు. సరే ఇది ఒకసారి చూద్దాం. గట్టిగా చెప్పు, నాకు నాటకం తెలీదు అంటావే. ఇలా తిప్పుకున్నాక కారం. మా ఇంట్లో కారం తక్కువ కదా తినేది. 1 2 3 4 4 స్పూన్లు కారం. మా ఇంట్లో కారం తక్కువ తింటారు, అందుకే కొద్దిగా వేసా. కొంచెం మగ్గనిద్దాం, కారం పచ్చి వాసన పోయేదాకా మగ్గనిద్దాం. ఇప్పుడు వాటర్. ఇది గాలిపోకుండా మా అమ్మాయి బిగించినట్టుంది. ఇది గాలిపోకుండా మా అమ్మాయి బిగించినట్టుంది, అందుకే నీళ్ళు రాల. ఇదిగో ఇప్పుడు వాటర్. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇంకొంచెం వాటర్. ఇది ఇట్లా వాటర్ పోసుకొని కొంచెం కరివేపాకు, దంచిన చిన్నులపాయ, కొంచెం కచ్చా పచ్చాక దంచే చిన్నులపాయ, అది ఇది బాగా ఉడకాలి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, చాలామంది బంగాళదుంప కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కస్తూరి మేతి కానీ వేస్తారు, పెరుగు కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అలా తినరు. మసాలాలు వేస్తే గ్యాస్ అని అంటారు. అందుకని మసాలా అనేది ఏమీ వేయకుండా 2 చిన్నులపాయ రెబ్బలు దంచేసా అంతే. అసలు మసాలా అనేదే యాడ్ చేయాలి. ఉట్టి కూర, టమోటా, బంగాళదుంప, పచ్చిమిర్చి కర్రీ. నా స్టైల్లో ఈ విధంగా వండుకుంటాం మేమైతే.
మీకు ఇప్పుడు కూర దగ్గరగా కొంచెం వచ్చింది చూడండి, ఎలా వాసన వస్తుందో మంచిగా. చూడండి కర్రీ ఇదిగో చూడండి, అయిపోయింది కూర, చక్కగా ఉడికింది, జ్యూసీగా ఎలా ఉడికిందో చూడండి, బాగుంది. వాటర్తో బంగాళదుంపలు ఇంకొంచెం మగ్గాలి, ఇంకొంచెం మగ్గితే ఇంకొంచెం మగ్గితే ఇంకా టేస్ట్ వస్తుంది, అందుకని చెప్పి అట్లా ఉంది. ఇప్పుడు కొత్తిమీర, ఎంతో ఇష్టమైన మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమోటా బంగాళదుంప కర్రీ రెడీ. చూడండి, మీకు నచ్చితే ఇలానే వండుకోండి. కూర నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.